ఏపీ అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్రపై క్వశ్చన్ అవర్లో ప్రశ్నించారు సభ్యులు. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరని అడిగారు. 119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని 45 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు ఆయన. మొన్న శాసన మండలిలో కూడా ఇదే విషయం చెప్పామని గుర్తు చేశారు. ఆ స్కామ్లో దోషుల పేర్లు ప్రజల ముందు ఉంచుతామన్నారు. 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పలు సూచనలు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆడుదాం ఆంధ్రలో అవినీతిపై సీరియస్గా విచారణ చేయాలన్నారు. ప్రజాధనం ఖర్చు చేశారని రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు తెలియాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గారు దీని మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి. 18 రోజులు ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టడం ఏంటండి? ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీ కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి.